నీతికి నిజాయితీకి న్యాయం లేదు. ఇప్పుడు అన్ని తుడుచుకొని పోయేటోళ్ళకి ఏది ఉండదు. ప్రతిదీ ప్రశ్నించి వాళ్ళకు అనుకూలంగా ఉండకపోవడమే పెద్ద సమస్య. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇప్పుడు చాలా మటుకు మహిళలకు జరిగే అన్యాయం ఎట్లంటే ఉద్యోగాలు చేసే దగ్గర, అదేవిధంగా రాజకీయాలలో, ఇంకా వివిధ రకాల ఏ ఏ ఎలా బ్రతుకుతున్నారో వాళ్ళ జీవనం ఏ విధంగా ఉందో ఆ జీవనం సాగించే ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది రాక్షసులు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, అవినీతికి పాల్పడే అక్రమానికి పాల్పడే చెత్తనా కొడుకులు ఉన్నారు. ఇలాంటి చెత్తనా కొడుకులు ఇలాంటి వేస్ట్ గాళ్ళు చేయబట్టి అడుగడుగున ఆడపిల్లకు అవమానమే జరుగుతుంది. అయితే రెండు రకాలుగా ఉంటుంది ఇలా. అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి అన్నిటికీ తలదించుకొని పోయి సైలెంట్గా ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేదు. ఇది ఏంటిది, ఇట్లా ఎందుకు జరుగుతుంది, ఇట్లా మాట్లాడాలా, ఇట్లా అవసరమా, ఇదేంది అన్న వాళ్ళకి అమ్మో ఏంద్రో మమ్మల్ని బాగా ప్రశ్నించుతుంది, బాగా మాట్లాడుతుంది, ఏంద్రో ఈమెంద్రో ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇంత నీతిగా ఉందేంద్రో, ఇంత నీతి ఉండాలా, ఇంత నీతిగా ఎట్లుంటుందో ఈ నీతిని బయటికి తీసుకొద్దాం, ఏ రకంగానైనా తీసుకొద్దాం.